హాయ్ అండి. మునక్కాడ మామిడికాయ పప్పు ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలనైతే కడిగి పక్కకు పెట్టుకున్న ఒక కప్పు పప్పులో వేసుకోవాలి. అలాగే ఒక చిన్న మామిడికాయ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ముక్కలుగా. టమాటా ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అన్నీ కుక్కర్లోనే వేసి ఉడికించుకొని పోపు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు. ఇంకా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం రుచికి సరిపడినంత వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి అయితే కలుపుకొని పప్పు ఉడికే వరకు ఒక 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. 1 కప్పు పప్పుకు 2 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయడం వల్ల కుక్కర్లో నుంచి వాటర్ బయటకు వస్తే పప్పు టేస్ట్ ఉండదన్నమాట. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంకా 1 గ్లాస్ ఎక్కువ, 1 గ్లాస్కి 2 గ్లాసులు. కప్పుతో తీసుకుంటే 1 కప్పుకి 2 కప్పులు అట్లా వాటర్ అయితే పోసుకోవాలి. ఈ విధంగా పప్పును అయితే ఒకసారి కలుపుకొని కూరగాయలు పప్పుని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకొని వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టిన తర్వాత ఒక 3 విజిల్లకే ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మునక్కాయలు డైరెక్ట్గా వేసినాం కాబట్టి మెత్తగా ఉడికిపోకుండా 3 విజిల్లకి ఆఫ్ చేసుకోవాలి. మనకు సాంబార్ కాకుండా ముద్దపప్పు ఈ విధంగా సపరేట్ పప్పు ఉడికించుకొని తర్వాత వేయించుకోకుండా ఈ స్టైల్లో చేసినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మామిడికాయ మునక్కాడల పప్పు మనం అన్నంలో వేసుకొని తింటుంటే మునక్కాడల్లో మామిడికాయ పులుపుదనం అనేది చాలా బాగా తెలుస్తుంది. ఈ విధంగా కుక్కర్లో డైరెక్ట్ వేసుకోవడం వల్ల. ఇంకా పప్పు ఉడికిన తర్వాత పొయ్యి పైన ఒక గిన్నెనైతే పెట్టుకొని పోపు చేసుకోవాలి. ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత కుక్కర్ మూత తీస్తే పప్పు మాత్రం పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ విధంగా ఉడికిన పప్పును పప్పు గుత్తితో రుబ్బకుండా స్పూన్తోనే ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకుంటే మునక్కాడలు చితికిపోకుండా ఈ విధంగా అయితే చేసుకొని పప్పులో పోపు అయితే వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం సాంబార్ పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మునక్కాడ మామిడికాయ పప్పు అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసుకొని చేసుకోవడం వల్ల మునక్కాడలకు అనేది పులుపుదనం చాలా బాగా తెలుస్తుంది. పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఒకే పద్ధతిలో కాకుండా ఇలా కూడా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.